జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఎపిసోడ్ ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి కిరణ్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ అధిష్టానం ఆదేశించింది. మరోవైపు ఆయన తిరుపతి అడిషనల్ ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చారు. తనపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి తిరుపతి అడిషనల్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు జనసేన నేత కిరణ్ రాయల్. వైసీపీ నేతలు ఆడవారిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల క్రితం సెటిల్మెంట్ అయిపోయిన విషయంపై ఇప్పుడు రాజకీయం చేయడం వైసీపీకే దక్కిందన్నారు. తనపై ఫిర్యాదు చేసిన బాధితురాలి వెనక ఎవరున్నారో తేల్చాలంటూ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చానన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న లక్ష్మి గత 4 రోజులుగా వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారన్నారు కిరణ్. 2 రోజులుగా నా పైన వైసీపీ పేటీఎం గారు చేస్తున్న ఆరోపణలు కానివ్వండి, లేదా ముగిసిపోయిన కథని తీసుకొచ్చి మళ్ళీ మొదటి పేజీ తెరిచి మళ్ళీ మీరు నన్ను నా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే మీ నాయకుడు మీద నేను చిట్టిరెడ్డిని కామెంట్ చేసిన రోజు నుంచి మీకు ఎక్కడ కాలిందో నాకు తెలుసు. దాన్ని మీరు నన్ను గొంతు నొక్కాలని ప్రయత్నంలో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం సెటిల్ అయిపోయిన విషయాన్ని కూడా తీసుకొచ్చి ఆర్థిక లావాదేవీల్ని రాజకీయం చేయడం మీ పార్టీకి తగునరా బాబు. కిరణ్ రాయల్ పై పార్టీ తరఫున విచారణకు ఆదేశించారు అధినేత పవన్ కళ్యాణ్. అప్పటిదాకా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశించారు. జనసేన నేత కిరణ్ రాయల్ని నమ్మి మోసపోయానంటూ లక్ష్మి అనే మహిళ 3 రోజుల క్రితం ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఆ సెల్ఫీ వీడియోలో ఆమె ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఒకరు నమ్మి చాలా మోసపోయాను. 1,20,00,000 ఇచ్చాను అతనికి అప్పులు చేసి. అతను నా పిల్లల్ని చంపుతానని బెదిరించి ఎన్నో చేసి కేవలం 30 లక్షలకు నా బాండ్లో చెక్కులు రాయించాడు. అతను ఎవరంటే కిరణ్ రాయల్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్. నేను చనిపోయాకైనా ఆ డబ్బులు నా పిల్లలకి చెందుతాయని ఆశిస్తున్నాను. కేవలం కిరణ్ వల్లే నేను ఈరోజు చనిపోతున్నాను. ఇక తర్వాత మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. కిరణ్ లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళిన సీసీ ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆమె ఇంటి లోపలికి వెళ్తున్న దృశ్యాలు, తర్వాత బయటకు వస్తున్న దృశ్యాలు మనం స్క్రీన్పై చూస్తున్నాం.